హ్మ్. అన్న నిన్న గోవింద్ అన్నని అడిగినుండే టాక్ రేషనరీలో ఐఎమ్ ఆస్కింగ్ యూ ద సేమ్ క్వశ్చన్. వాట్ వరీస్ యూ మోస్ట్? మన ధర్మార్గం అంకులు, రాంబాణం అంకుల్ టైపా లేకపోతే పిల్ల బత్తాయిలా? వాట్ ఎవరు? వరీస్ యూ మోస్ట్? ఓకే ఓకే బత్తాయిల్లో ఓకే ఓకే వీళ్ళ ఐ డోంట్ ఈవెన్ వీళ్ళు దీస్ ఆర్ అమ్యూజ్మెంట్ అండి. ఇది ధర్మ మార్గం ఇంకా ఈ రాంబాణంలో అంటాడు. దీస్ పీపుల్ ఆర్ అమ్యూజ్మెంట్. దే హ్యావ్ అ షెల్ఫ్ లైఫ్. ఓకే, అండ్ దే హ్యావ్ అ పీక్ ఆల్సో. ఆ పీక్ ఆల్రెడీ రీచ్ అయిపోయి 4 ఏళ్ళు అయిపోయిందండి. సి యూ కెన్ సీ వెరీ క్లియర్లీ ఈ ధర్మ మార్గం ఇంకా ఈ రాంబాణం, ఈ వెంకట చాగంటి, అంటే ఐ పుట్ దెమ్ ఆల్ ఇన్ వన్ కేటగిరీ. కాకపోతే వెంకట చాగంటి ఈజ్ అ లిటిల్ బిట్ మోర్ జెంటిల్మెన్, ఎందుకంటే భాష తిన్నగా ఉంటుంది కాబట్టి. బట్ ద పాయింట్ ఈస్ దే హ్యావ్ రీచ్ దేర్ పీక్ అనమాట. వాళ్ళ సబ్స్క్రైబర్స్ గత 3 ఏళ్లుగా the growth of their subscribers has been so low, and Stagnation. stagnation. Their entire content is just one hit wonders. రిపీట్ వ్యూవర్షిప్ లేదండి వాళ్ళకి. అది ఎలాగో చాలా ఈజీగా కనిపెట్టచ్చు. ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ బ్రాగింగ్, బట్ అట్లీస్ట్ యూ హెవ్ హర్డ్ సో మెనీ పీపుల్ టెల్ మీ, రైట్? ఎవరన్నా ఒక వీడియో చూస్తే దే స్టార్ట్ లుకింగ్ అట్ ఆల్ ది ఓల్డర్ వీడియోస్. వీళ్ళకి ఈ పర్టికులర్ కంటెంట్ కి వాళ్ళ ఉన్న కంటెంట్ ఒకటే, పక్కన ఉన్న బైబిల్ని తిట్టడం, లేకపోతే ఈ మధ్య కొత్తగా నాస్తికులను తిట్టడం, నన్ను తిట్టడం. ఇది తప్ప వాళ్ళకి ఇంకో వేరే పనే పాట ఏం లేదు, రైట్? అండ్ ఆల్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ టు దిస్ ఛానల్స్ ఆర్ ద సేమ్ పీపుల్. కొత్త వాళ్ళు వచ్చి చూసేది లేదు, పాడలేదు. అందులో సగం మంది క్రైస్తవులు ఉంటారు, ఎందుకంటే మనల్ని ఎట్ట తిడుతున్నాడు చూద్దాం అని చెప్పి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. సేమ్ థింగ్ విత్ క్రిస్టియన్స్ ఆల్సో. అయ్యో, మీ పోస్ట్ మీద పెద్ద డిబేట్ అయింది కదా. సారీ, నేను ఎప్పుడు స్పామ్ చేయలేదు మీ కమ్యూనిటీ పోస్ట్. మొన్న చేయాల్సి వచ్చింది అనవసరంగా. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. No, please enjoy in your community, in the comment section. It always gives you, అంటే దాని ఏమంటారు, కొంచెం రీచ్ అది వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే, ఇష్యూస్, నంబర్ ఆఫ్ ఇష్యూస్ మీ దగ్గర తక్కువ ఉన్నప్పుడు, వీళ్ళ దగ్గర, ఈ భర్త వేధవుల దగ్గర తక్కువ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ మా ధర్మం కష్టంలో ఉంది, మా ధర్మం గొప్పది, ఈ రెండు తప్ప వాళ్ళ దగ్గర వేరే టాపిక్స్ లేవు. సామాజిక విషయాలు, సాంఘిక విషయాలు, ప్రాపంచిక విషయాలు ఏమీ లేవండి. అండ్ ఎవ్రీబడి నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే థింక్. అదే కరెక్ట్ కదా భయ్యా, అదే కరెక్ట్ భయ్యా, జై శ్రీరామ్ భయ్య, జై శ్రీరామ్. అసలు కామెంట్స్ లో ఎప్పుడన్నా ఇంటెలెక్చువల్ డిస్కషన్ అనేది చూసారండి? ఎనీ ఆఫ్ దీస్ ఛానల్స్? నాట్ వన్స్ ఐవ్ సీన్. మన దగ్గర కొట్టుకుంటారు, ఆఖరికి నాస్తికులు కూడా డిసగ్రిమెంట్స్ పెట్టి కొట్టుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా జై శ్రీరామ్, అబ్బా సూపర్, అబ్బా కేక సూపర్ అన్నా, అదన్నా ఇదన్నా, దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దే హ్యావ్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దీస్ పీపుల్, ఎందుకంటే దే హ్యావ్ రీచ్ ద పీక్, అయిపోయింది. ఓకే, ఐఎమ్ యాక్చువల్లీ వరీడ్ అబౌట్ ద నిబ్బాస్ అండ్ నిబ్బీస్, ఎందుకంటే ద ట్రెండ్ దే హ్యావ్ కాట్ ఆన్ టు. ఈ ట్రెండ్ని మనం ఇప్పుడే బ్రేక్ చేయకపోతే ఇలాంటి 25 మంది, 50 మంది, 100 మంది వస్తూనే ఉంటారండి. దట్స్ వాట్ ఐమ్ వరీడ్. అందుకనే ఐఎమ్ కైండ్ ఆఫ్, ఐ డోంట్ నో, టార్గెటింగ్ అనాలా లేకపోతే కౌంటరింగ్ అనాలా తెలియదు, కానీ వీ హ్యావ్ టు టేక్ ఆన్ దీస్ యంగ్ ఫెలోస్. వీళ్ళు రేపు పొద్దున పని చేయాల్సిన వాళ్ళండి. ఈ ముసలి పీనుగులు ఉన్నాయి చూసారా, రాంబాణ ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు, పనికిమాల వెధవ. డ్రామా మార్గం వెధవ ఉన్నాడు, ఆ పనికిమాలినోడు. ఆడు ఎందుకు పనికిరాడు, ఆడు ఏదో ప్లాస్టర్లు వేసుకుంటూ ఆడు బతికేస్తాడు. ఆడు ఏది దొరకకపోతే క్రైస్తవులను తిట్టుకుంటూ రాసిన పుస్తకాలు అమ్ముకుంటూ బతుకుతాడు. ఆ రవిశంకర్ అనే ఒక దుర్మార్గుడు ఉంటాడు, అతను ఏదో కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. సో అతనికి డోకా లేదు. ఈ అమృత సిద్ధి ఇంకో పనికిమాలినాడు, ఆ క్యాండిడేట్ కూడా ఎందులోనూ ఉద్యోగాలు చేస్తున్నాడు. వీళ్ళందరికీ అందరూ ముసలి పీనుగులండి. ముసలి అంటే మళ్ళీ ఏడ్చేస్తారు, అందరు 50+, రైట్? వీళ్ళ పనులు అయిపోయినాయి. వీళ్ళు ఇంక దేశానికి ఇంకేం పీకేది ఏమీ లేదు. వీళ్ళ వల్ల కొత్త ప్రొడక్టివ్ ఏం లేదు. కుర్రోళ్ళు ఉన్నారు చూసారా, దీస్ పీపుల్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. నేను వాళ్ళని ఎంత తిట్టినా ఏం చేసినా, దోస్ ఆర్ మై సిటిజన్స్, మై నెక్స్ట్ సెట్ ఆఫ్ సిటిజన్స్. నాకు దేశానికి ముందుకు వెళ్ళడానికి ఇటుకెళ్ళలాగా ఉపయోగపడాల్సిన వాళ్ళు, అడుగులు ముందుకు వేయడానికి ఏంటి టైల్స్ పెట్టాల్సిన, దీస్ ఆర్ ద పీపుల్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ పీపుల్. వాళ్ళని తిట్టైనా సరే, కొట్టైనా సరే, పిల్లలన్న మాటలని బాగా ఎలా చేస్తామో, వీ హ్యావ్ టు డూ దిస్ అండి. అన్న, ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ దిస్, వెదర్ ఇట్ ఇస్ యాజ్ అ క్రిటిసిజమో లేకపోతే పొగడతో నాకు తెలియదు. కానీ యూ స్టార్టెడ్ సటైరికల్ రేస్ అమంగ్ పీపుల్. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆ క్రిస్టియన్ ఛానల్స్ లో చూసాను. తర్వాత ఈ ఎన్నైతే లైవ్లు రావడం మొదలైనవి, ఐ థింక్ అవన్నీ చాలా వరకు తెలుగులో ముఖ్యంగా, రైట్? అవి ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్, నాకైతే మీరు మొదలు పెట్టిన తర్వాత మొదలైంది అనిపిస్తుంది. సార్ ఫ్రీగా వస్తే క్రెడిట్ తీసుకోవడానికి ఏంటండి, ఫ్రీగా తీసుకుందాం, మందే క్రెడిట్ మందే అనుకోండి. ఇంకోటి ఆర్మ్స్ రేస్ అండ్ ద విక్టరీ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అవర్స్. ఎందుకంటే ఈ ఆర్మ్స్ రేస్ లో వాళ్ళు గెలుపు అనేది అసాధ్యం అంటే అసాధ్యం అండి. బికాస్ దే డోంట్ హ్యావ్ సబ్జెక్ట్, దే డోంట్ హ్యావ్ రీజన్. ఈ ఆర్మ్స్ రేస్ లో మీకు అర్థమైందో లేదు, చాలా సార్లు ద రీజన్ ఐ పోక్ దెమ్ పర్పస్ఫుల్లీ, వాళ్ళు నా మీద కౌంటర్లు వేసి తీరక తప్పట్లేదు, వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు. అండ్
అలా చేసిన ప్రతిసారి అట్లీస్ట్ 4-5 ఇటువైపు మారిపోతుంటారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కౌంటర్ లేదు, ఊర్లో బూతులు తిట్టుకుంటున్న సంగతి తెలిసిపోతుంది. మెనీ పీపుల్ ఈవెన్ ఇన్ దర్ కమెంట్స్ అండ్ లైవ్ స్ట్రీమ్ కమెంట్స్ ఆల్సో అంత వైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదని క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళకి. అంత బూతులు తిట్టాల్సిన పాయింట్ అర్థం చేసుకుని పాయింట్ ఆన్సర్ ఇవ్వచ్చు కదా. సో ద మోర్ దే ఇంటరాక్ట్, ద మోర్ దే ఉడుకు అంటారు చూసారా. నేను ఒక్కసారి ఒక్క సూత్తోటి గుచ్చగానే దెబ్బకి ఉలికిపడి ఆ హైందవుడు వాళ్ళు వీళ్ళు చాలా మంది లైవ్ స్ట్రీమ్లు పెట్టుకుని కొట్టుకుంటారు. నన్ను రామ పండితాన్ని తిట్టుకుంటూ, ఈ మధ్య టాక్ రేషనల్ని తిట్టుకుంటూ, రైట్, వీళ్ళని తిట్టుకుంటూ చేస్తున్నారు సారా. దే విల్ లూజ్ దిస్ అండి. అండ్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఐఎమ్ ట్యాగింగ్ దెమ్. వాళ్ళకి ఆ విషయం తెలియదు. వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే మేము వీళ్ళకి కౌంటర్ ఇస్తున్నారా, వీళ్ళకి ఒక్కొక్కరికి పగిలిపోద్ది చూడు, అస్సలు మేము మాట్లాడుతుంటే వాడికి నోరెత్తాడు చూసావా. వాడు ఒకటి చేస్తే నేను 10 చేస్తానండి. అండ్ నేను మన టాక్ రేషనల్ గారితో ఐ డెంట్ స్పీక్ టు దెమ్, బట్ ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ ఈస్ థింకింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ థింకింగ్. రామ్ పండిత్ దగ్గర కూడా చెప్పాను. అండ్ దిస్ హ్యాస్ టు బి పర్పస్ఫుల్. మనం ట్యాగ్ చేస్తే వాళ్ళు చేసి తీరాల్సిందే, వాళ్ళకి వేరే దారి లేదు. ఇగ్నోర్ చేసే అవకాశం లేదండి. వాడు ఇగ్నోర్ చేసినా ఒక పెద్దోడు ఈ ధర్మ మార్గం పెద్ద పోజు కొడుతుంటాడు, అస్సలు వీళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదండి, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, వీ హ్యావ్ టు బి ఇండిఫరెంట్ టు దెమ్, వాళ్ళు అసలు లెక్క కూడా రారండి అని కథలు చెప్తుంటాడు. కాకపోతే ఆడి శిష్యులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉడుకు భరించలేక లైవ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఫేవరెట్ డైలాగ్ అదన్న, చేవలేక చేత కాక. అనవసరంగా ఐ థింక్ యూ ఇన్స్పైర్డ్ హిమ్ సో మచ్. ఆయన ప్రతిసారి హీ ట్రై టు డూ దట్ సటారికల్ టోన్, ఎస్పెషల్లీ ద సాయిబాబా ఎపిసోడ్ లో హీ యూజ్డ్ సో మచ్. నాకైతే మీరే ఎంకరేజ్ చేశారు, తప్పంతా మీదే. ఐ హావ్ డామేజ్డ్ దిస్ అమృత సిద్ధి అ లాట్ అండి. ఒకడు చాలా ఐ హావ్ డిస్టర్బ్డ్ హిమ్ సో మచ్. ఇప్పటికి కూడా నేను మాంసం అన్న మాట రాగానే నన్ను రాముడిని కలిపి చూస్తుంటాడు. ఈస్ పర్మనెంట్లీ డ్యామేజ్డ్ అండి. దెర్ ఇస్ నో అదర్ ఎక్స్ప్లెనేషన్. హీస్ పర్మనెంట్లీ డ్యామేజ్డ్. ఎక్కడ చూసినా సరే మాంసం అన్న మాట రాగానే, రాముడు అన్న మాట రాగానే నేనే గుర్తొస్తాను అతను. అలాగే మారీచ సంవాదం లాగా, రా అంటే మా అంటే మనోహర్ గుర్తుకొస్తున్నాడు. అంతేనా? అంతే. అదేంటి అన్న, అదేంటి మీరు ఇంతకుముందు కాలర్తో అంటున్నారు కదా ఉమెన్ టేకింగ్ ఓవర్ అని. నాకు తెలిసి పద్మావత్ పోయట్రీలో వస్తుంది అన్న, ఒరిజినల్ పోయట్రీలో. సినిమాలో చూపించింది కదా, ఒరిజినల్ పోయట్రీలో యాక్చువల్ గా హిందూ రాజు ఇంకో వీళ్ళ కింగ్డమ్ మీదకి వస్తాడు అనమాట అమ్మాయిల్ని తీసుకెళ్ళడానికి. సో అందులోకి నుంచి రెఫరెన్స్ తీసుకోవచ్చు ఇఫ్ సంబడి వాంట్ టు రీడ్. నాకు తెలిసి నేను యాక్చువల్లీ హిందీలో చదివాను అది, సో అక్కడి నుంచి ఆ రెఫరెన్స్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. బై ది వే నెక్స్ట్ వీక్ ఇంకొకసారి రండి. ఐ వాంట్ టు అడ్రెస్ సమ్ ఆఫ్ దోస్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. మీ ఫ్రెండ్స్ రాశారు కదా, కుదిరితే ఒకసారి వాళ్ళని చెప్పండి. అన్న సారీ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, యాక్చువల్లీ యూ పిస్డ్ దెమ్ అ లాట్ విత్ యువర్ ఆన్సర్. ఏమన్నానండి? ఐ డోంట్ నో, యాక్చువల్ గా నేను ఇంటి దగ్గర లేను కాబట్టి బతికిపోయాను, కానీ కాలర్ పట్టుకున్నంత పని అయింది. ఓకే, అరే అసలు ఎందుకు చెప్పాలనిపించింది నీకు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో, నీకు గుర్తుందా అసలు అంటే ఎక్కడ నేను అంత ప్లెయిన్ గా పెట్టాను క్వశ్చన్, జస్ట్ కోట్ అండ్ కోట్ ధనముల మీద జగత్ నువ్వు అన్నావు కదరా అని నేను అన్నా. అంటే దాని అర్థం అదా, నేను అసలు ఆ మాటలో అన్నానా, అదేంటి చూడు ఎంత మాట అన్నాడో, అసలు నువ్వు మిగతా ఏం రాసావని అడిగాడు. సో 8 క్వశ్చన్స్ చూపించాను. అంటే ఒక్క పాయింట్ కూడా మర్చిపోకుండా రాసి పంపించినట్టున్నావుగా, ఇప్పుడు భరించాలి, ఆ వీడియో ఎప్పటికి ఉండిపోద్ది, ఆ క్లిప్ కట్ చేసి పెట్టినా పెడతాడు, పెడితే అసలు ఏంటి పరిస్థితి. అది యాక్చువల్ గా ముగ్గురు మధ్యలో కాన్వర్జేషన్ అన్న. ఇటు ఆల్మోస్ట్ ఒక 1 to 2 weeks గ్యాప్ లో కొంచెం వచ్చిన కాన్వర్జేషన్ ని ఐ కలెక్టెడ్. ముఖ్యంగా భగవద్గీత సిరీస్ ఒకటి, రామాయణం మాంసం, మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంకుల్ అని మీరు పెట్టారు చూసారా, అందులో మాంసం గురించి డిస్కస్ చేశారు, అదొకటి. టాక్ రేషనల్లీలో ఈ మధ్య భగవద్గీతలో ఒక దగ్గర అన్న స్టార్టింగ్ పాయింట్ లోనే చెప్పాడు అనమాట, ఏంటి అర్జునుడి ప్రాబ్లము కులం ప్రాబ్లము, అదేంటి జ్ఞానం ప్రాబ్లము లేకపోతే బంధువర్గం ప్రాబ్లం కాదు. ఈ పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యి హట్ అయ్యారనమాట. సో అక్కడి నుంచి మొదలైంది ఈ డిస్కషన్. అంటే నేను మళ్ళీ మిమ్మల్ని సపోర్ట్ చేయటం, లేదు వీళ్ళు బయటికి వెళ్ళి అదేంటి పక్కింటి మీద రాళ్ళేస్తా ఉంటారు, వీళ్ళకి సంబంధం లేకుంటే లేకపోయే, కానీ ఎవరైతే ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని అనడం ఎందుకు, ఇదంతా టైం పాస్. అక్కడి నుంచి మొదలైంది. సో ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ద థాట్స్. సో అట్లా ఐ కండెన్స్ దెమ్ ఇంటూ 8 questions. నాకు అనిపించింది యూనిక్ అనిపించింది. సో
ఐ థాట్ పాసింగ్ ఆన్ టు యూ అట్లా. షూర్ షూర్. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ ఓపెన్ ఆఫర్ ఉందండి. వాళ్ళు అస్సలు టెన్షన్ పడదు. ప్లీజ్ డోంట్ కన్సిడర్ మీ యాజ్ ఎన్ ఎనిమీ. మిమ్మల్ని కూడా ఎనిమీ లాగా లేకపోతే మతం మారిపోయిన వాళ్ళలాగా చూడొద్దని చెప్పండి. ఐ సిన్సియర్లీ థింక్ దట్ డిస్కషన్ ఇస్ ది ఓన్లీ వే. ఇప్పుడు ధర్మాన్ని నేను డ్యామేజ్ చేయగలనండి. నేను డ్యామేజ్ చేసేంత వీక్ ధర్మం అయితే అయ్యి ఉండదు కదా వాళ్ళది. అండ్ వాళ్ళ నమ్మకం కానీ, వాళ్ళ దేవుడి మీద వాళ్ళ బిలీఫ్ కానీ, వాళ్ళ కన్విక్షన్ కానీ నేను షాటర్ చేసి ఒక కాల్లో షాటర్ చేసే అంత పవర్ఫుల్ అయితే నేను గాను, వాళ్ళ ధర్మం అంత వీక్ కూడా కాదు. సో ఊరుకోండి అన్న, వేదాలు రీరేట్ చేసిన ధర్మార్గ అంకుల్నే మీరు బాధ పెడుతున్నారు. మేమెంత పైగా 6,000 రూపీస్ ప్లస్ పోస్టేజెస్ ఎక్స్ట్రా. అవునా కదా? కింద ప్రతిరోజు కింద స్క్రోలింగ్ చూస్తా ఉంటాను క్లిప్స్ లో కూడా. ఐఎమ్ సో హ్యాపీ. కాకపోతే చదివే ఓపి లేదు అంతే, లేకపోతే కొనుక్కొని చదివేవాడిని. థ్యాంక్స్. ఓకేనా, బాయ్ అన్న.